చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మన అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ మధ్యన ఎర్ర బుక్ చూస్తుంటే అందరు కంగారు పడుతున్నారు. కొంతమంది అధికారులు కోర్టుకు వెళ్ళారండి. నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట. అధికారులు నేను బెదిరిస్తున్నానంట. అవును, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు నేను వదిలిపెట్టనన్నా. అంటే మీరు చట్టాలని ఉల్లంఘించినట్టు ఒప్పుకుంటున్నాట. ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయకపోతే నేను వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా. చక్కెర వడ్డీ అంటావా? చక్కెర వడ్డా అది అచ్చన్నకు వదిలేద్దాలే. వడ్డీ నాది, చక్కెర వడ్డీ అయింది. దన్నా సిద్ధమా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా అనేక కార్యక్రమాలు ఇచ్చాం మీకు. మొదటిది బాధుడే బాధుడు, దాని తర్వాతే ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. 3వది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఇచ్చాం.